रामाय रामचन्द्राय रामभद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రతి ఏకాదశికి జరుపుకుంటున్నటువంటి నామ రామాయణం సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. గడిచిన ఏకాదశి నాడు 6వ నామమైనటువంటి శ్రీమద్ దశరథ నందన రామ అన్న నామంలో దశరథుల వారి పరిచయాన్ని కొంత మనం చూసాం. మరికొంత పరిచయాన్ని ఈరోజు దర్శించే ప్రయత్నం చేద్దాం. అజమహారాజు ఇందుమతీదేవి వృద్ధాప్యం సమీపించింది అన్న తలంపుతో రాజసింహాసనాన్ని పుత్రుడైనటువంటి నేమికి అంటే దశరథ మహారాజుకి అప్పజెప్పాలి అని నిర్ణయించుకుని తదనుగుణంగా ప్రవర్తించారు. అంటే రాజసింహాసనాన్ని దశరథుడికి ఇచ్చి అలాగా రాజపట్టాభిషేకాన్ని చేసి వారు వనములకు వెళ్ళారు. రఘువంశరాజుల యొక్క చరిత్రను కనుక పరిశీలించినట్లయితే అందరిలోనూ ఈ విషయం ఒకటిగా కనిపిస్తుంది. భారతీయ రాజులందరూ కూడా ఆచరించినటువంటి విధానం ఇది. వారు తమకు వార్ధక్యం సమీపించింది అని అనిపించగానే వారు తమ బాధ్యతలను తమ సింహాసనాన్ని కుమారులకు అప్పజెప్పి భగవత్ కైంకర్యమునకై వనాలకు వెళ్ళేవారు. అలాగా పురాణాలలో చెప్పారు. అలాగే సూర్యవంశ రాజులందరి గురించి 4 వాక్యాలలో కాళిదాస మహాకవి రఘువంశం అనే కావ్యంలో ప్రారంభ శ్లోకాలలోనే చెప్తారు. నాకేమనిపిస్తుందంటే భారతీయత యొక్క పరిచయం అన్నది ఒక వ్యక్తికి కలగాలి అంటే వాడు ఉన్నట్టుండి ఉపనిషత్తుల్ని చదివితే ప్రయోజనం ఏమీ ఉండదు. మనం ఏమిటి అంటే హడావిడిలో ఉపనిషత్తుల్ని చదివేస్తాను, ఉపనిషత్తులు ఎందుకండి, నేరుగా బ్రహ్మసూత్రాలను చెప్పేయండి, ఒక పని అయిపోతుంది అని అంటూ ఉంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఉపనిషత్తుల్లోనూ బ్రహ్మసూత్రాల్లోనూ భారతీయ చరిత్ర యొక్క సౌరభం మనకు అర్థం కాదు. ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు చాలా ఉన్నతమైనటువంటి తత్వాన్ని ప్రబోధిస్తాయి, అందులో సందేహం లేదు. కానీ భారతీయత అంటే ఏమిటి అన్నది తెలియాలి అంటే మనకు ఉన్నటువంటి రాజమార్గం కాళిదాసు మహాకవియే అని చెప్పాలి. కాళిదాసు రచించినటువంటి రచనలలో రసాత్మకత ఒకవైపు, అలాగే మన సంస్కృతి యొక్క సౌరభాన్ని కూడా వారు మనకు అందించిన తీరు మరొక వైపు. కాబట్టి కాళిదాసు యొక్క వాక్ ప్రసాదమును సంస్పర్శించని వ్యక్తి తన జీవితంలో ఏదో కొంత కోల్పోయాడు అనే చెప్పాలి. అందులో సందేహం ఏమీ లేదు. అయితే మన బాధ ఏమిటి అంటే కాళిదాసు గురించి చదవాలి అంటే సంస్కృతం వచ్చి ఉండాలి. ఆ సంస్కృతమా మనకి రాదు, అలా అనుకోవలసిన పని లేదు. మనలో కొంత కోరిక ఉండాలే కానీ కాళిదాసు గారి రచనలన్నీ కూడా సంస్కృత మూలము, ఆంగ్లానువాదము, ఆంధ్ర అనువాదములతో మనకి దొరుకుతున్నాయి. ప్రతి పదానికి అర్థం తెలియకపోయినా సరే దాని సారాంశాన్ని
గ్రహించే అవకాశం మాత్రం ఉన్నది. కానీ మనకు ఆ సమయం లేదు, అదే వచ్చింది చావు. కానీ కాళిదాసుని చదవడం అన్నది ప్రతి భారతీయుడి కర్తవ్యం. వారి రచనలను కొన్నింటినైనా సరే చదివి తీరాలి. ప్రతి అక్షరంలోనూ భారతీయత అంటే ఏమిటో మనకు కాళిదాసు రచనలలో బోధపడుతూ ఉంటుంది. ఈ రఘువంశంలో కూడా కాళిదాసు గారి భారతీయత ఏమిటి అన్నదాన్ని ప్రతి అక్షరంలో కూడా వారు దర్శింపజేశారు. రఘువంశంలో ప్రథమ సర్గలో 8వ శ్లోకంలో రఘువంశ రాజుల యొక్క చరిత్రనంతటినీ కూడా 4 పంక్తుల్లో వారు చెప్పేశారు. దానిని మనం ఆచరించాలి. శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణా వార్ధక్యే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజం అని అంటారు. సూర్యవంశరాజులైనటువంటి మహారాజులందరూ కూడా ఏ విధంగా ఉన్నారు అంటే, తమ జీవితాన్ని ఏ విధంగా గడిపారు అంటే, శైశవే అంటే బాల్యావస్థ అంటే అర్థం ఏమిటి? బ్రహ్మచర్యం, ఆశ్రమం. అక్కడ సమస్త విద్యలను వారు అభ్యసించారు. 64 కళల యందు ఆరితేరారు. అలాగా వారు సకల విద్యలను బ్రహ్మచర్య ఆశ్రమంలో గ్రహించారు, అభ్యసించారు. అలాగే యవ్వనే విషయేషిణా, యవ్వనము యందు, యవ్వనము అంటే ఇక్కడ గృహస్థాశ్రమం అని తీసుకోవాలి. గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వహణ చేస్తూ ధర్మ అనుకూలమైనటువంటి విషయాలను వారు సేవించారు. ధర్మము ఎంతవరకు సమ్మతిస్తోందో అంతవరకు అర్థకామముల్ని సేవించారు. అలాగని చెప్పి మనలాగా అర్థకామముల మీదే పడి ఉండలేదు, వాటిని అలవాటుగా చేసుకోలేదు. కానీ మనకి అర్ధకామాసక్తి అలవాటైపోయింది. కాబట్టి 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా, కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటాను కదా, ఈ వృద్ధాశ్రమాలు అవి అంటారు 80 ఏళ్ళు దాటినా కూడా అది అలవాటుగానే కొనసాగుతోంది. వారు మహారాజులు, వారు ఏ భోగాన్ని కోరితే ఆ భోగం ప్రత్యక్షమవుతుంది. అంటే విషయ సేవనానికి అంత ఆస్కారం వాళ్లకు ఉన్నది. అయినా సరే ఆ విషయ సేవనాన్ని వారు ఏ విధంగా చేశారు అంటే, వార్ధకే మునివృత్తానాం. వార్ధక్యము అంటే ముసలిదనం సమీపిస్తూ ఉండగా మునివృత్తిని స్వీకరించేందుకు అనువుగా విషయాలను సేవించారే తప్ప మునివృత్తిని ఆటంకపరిచే విధంగా విషయ సేవనం వారు చేయలేదు. అర్థమవుతోందండి? మునివృత్తి అన్నప్పుడు ఇక్కడ వానప్రస్థ ఆశ్రమం. విషయ సేవనం చెడ్డది అని కాదు, వానప్రస్థ ఆశ్రమానికి నిరోధించేటువంటి విషయ సేవనం మంచిది కాదు. కాబట్టి వారికి ఏది ఎంతవరకు సేవించాలో, ఎక్కడ విరామం పెట్టాలో అన్నది వారికి బాగా తెలుసు. ఆ విషయం ఎరిగిన వారై వార్ధక్యము సమీపిస్తూనే మునివృత్తిని గ్రహించారు. జప తప సాధనాల కొరకై వనములకు వెళ్ళారు. ఆ తర్వాత యోగేనాంతే తనుత్యజాం అంటే ప్రారబ్ధం క్షయమైంది, అంటే ఆయువు క్షయమైంది, అంటే అది మరణం. అంత్యకాలమునందు వారు తమ శరీరాన్ని విడిచారు. కానీ అక్కడ ఒక పదాన్ని వాడారు, యోగేనా, యోగముతో శరీరాన్ని వదిలేశారు. అంటే అర్థం ఏమిటి?
జీవ బ్రహ్మ ఐక్యాన్ని వారు చూశారు. అది యోగం అంటే. యోగం అన్నప్పుడు అది కలయిక. ఇక్కడ కలయిక అంటే జీవుడు ఈశ్వరుడు ఒకటే అన్న పరమ యోగమును తెలిసిన వారై దేహమును విడిచారు. అంటే అర్థం ఏమిటండి? ఇక వారికి సంసారం లేదు, అంటే వారు జనన మరణ చక్రంలోంచి బయటపడ్డారు. ఆ విధంగా కాళిదాస మహాకవి ఒక చక్కటి వర్ణన చేశారు. వాస్తవానికి ఆయన రాసిన రఘువంశంలో 2వ శ్లోకంలోనే ఆయన ఏమంటారంటే, క్వ సూర్యప్రభవో వంశః క్వచల్పా విషయో మతిః తితీర్షదుస్తరం మోహ దుడుపేనాస్మి సాగరం. ఆయన ఏమంటారంటే, మహత్తరమైనటువంటి సూర్యవంశం ఎక్కడా, అల్పజ్ఞుడనైనటువంటి నేనెక్కడా, ఏదో అజ్ఞానంతో రఘువంశం అనేటువంటి సముద్రాన్ని ఈ తెప్ప కొయ్యతోటి దాటుదామని అనుకుంటున్నాను అంటూ చాలా వినయంగా చెప్పుకుంటూ వస్తారు. ఆ విధంగా ఇందుమతి అజమహారాజు తమ వార్ధక్యమును గుర్తించిన వారై వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించడానికి సింహాసనమును దశరథ మహారాజుకై నేమి అనేటువంటి దశరథ మహారాజుకి సింహాసనం ఇస్తారు. ఈ కాళిదాసు గారు 9వ సర్గలో ఈ దశరథ మహారాజు యొక్క గుణగణాలని ఎంత చక్కగా గానం చేస్తారో మీరందరూ కూడా వాటిని చదవాలి అని చెప్పి అడ్రస్ కూడా ఇస్తున్నాను. రఘువంశము 9వ సర్గ, అది వెతుక్కునే పని లేకుండా మొదటి శ్లోకాల్లోనే, మొదట్లో వచ్చేటువంటి శ్లోకాలే. పుస్తకం తెరుస్తూనే 9వ సర్గలో మొదట్లోనే ఆ శ్లోకాలన్నీ ఉంటాయి. ఆ దశరథుల వారి గొప్పదనం ఏమిటి అన్నది అక్కడ చెప్పడం జరిగింది. అది మన తలలో ఉన్నటువంటి చిత్రము కాళిదాసు గారు ప్రస్తావించినటువంటి తీరు ఒకటిగా ఉండదు. అందులోని కొన్ని పదాలను మనం చూద్దాం. ఆయన ఏమంటారంటే, సమాధి జితేంద్రియ. దశరథుడు జితేంద్రియుడు, అంటే ఇంద్రియాలను వశములో పెట్టుకున్నటువంటి వాడు. అందుచేతనే సమాధి అనబడేటువంటి ఒక యోగస్థితి వారికి లభించింది. కాబట్టి దశరథుడు సామాన్యమైనటువంటి రాజు కాదు. సమాధి అనేటువంటి అభ్యాసమును చేసినటువంటి మహారాజు. దానికి కారణంగా చెప్పబడినటువంటి ఇంద్రియ నిగ్రహమును చేసినటువంటి వాడు. అంటే అర్థం ఏమిటి? దశరథుడు భోగలాలసుడు కాజాలడు. ఎవడో రాసినటువంటి రామాయణంలో ఆ విధంగా ఉంటుంది. ఈ దశరథుడు కైకేయి యొక్క సాంగత్యాన్ని అందులోంచి బయటపడలేక రాముణ్ణి అడవికి పంపాలి అని చెప్పినా కూడా ఈ ముసలివాడు తథాస్తు అన్నాడు అని రాస్తాడు. అలా రాసినవాడు ఎంత మూర్ఖుడై ఉండాలి ఒకసారి ఆలోచించండి. కాళిదాసు గారేమో ఆయన్ని జితేంద్రియుడు అని అంటున్నారు, వీడేమో కామినీలోలుడు అని అంటున్నారు. ఏమైనా అర్థం ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. మనం స్వీకరించాల్సింది కాళిదాసు లాంటి మహనీయులు చెప్పిన దాన్ని కానీ ఈ కాళిదాసులు అన్నవి కాదు. వాటిని స్వీకరించాల్సిన పని లేదు. ఆ కాళిదాసు గారు ఎక్కడా, ఈ కాళిదాసు ఎక్కడా? కానీ మన దురదృష్టం, అలాంటి వాడు రాయడం, మనం దాన్ని చదువుకుని నిజమేనేమో అని అనుకోవడం. కాబట్టి ఆ దశరథుల వారి గొప్పదనం అది. వారు జితేంద్రియులు, తనను తాను నిగ్రహించుకునేవాడు. ఆ తర్వాత మహారథి, 10,000 మంది
అతిరథులతో ఒక్కడే పోరాడగలిగినటువంటి శక్తి గలవాడు. ఆ తర్వాత ఏమంటున్నారు? ఆత్మకులోచిత, తాను ఏ వంశంలో జన్మించాడో. ఏ వంశంలో జన్మించారండి? సూర్యవంశం, ఇక్ష్వాక వంశం లేదా రఘువంశం, ఏదైనా అనండి. ఆ వంశమునకు తగినటువంటి వాడు, అంటే సూర్యవంశ ప్రతిష్టకు అనురూపమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు దశరథ మహారాజు. ఆ తర్వాత నగరంధ్ర ఖరౌజసహ, ఇలాంటి ప్రయోగాలు కాళిదాసు గారే చేయగలరు, మరెవరూ కూడా అలాంటి ప్రయోగాలు చేయలేరు. నగరంధ్ర ఖరౌజసహ, నగము అంటే ఆడవాళ్ళు పెట్టుకునే నగ కాదు. నగ అంటే నగచ్చతీతి, కదలనేటువంటిది, అంటే పర్వతం. దానికి రంధ్రం చేసేట ఒక అతను. ఇక్కడ మనం విశేషంగా అర్థం చేసుకోవలసింది క్రౌంచ పర్వతము. ఈ క్రౌంచ పర్వతాన్ని దేవసేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి తన శూలంతో తునాతునకులు చేశాడు. అలాగా ఒక కథ ఉన్నది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనాధిపతి, నగరంధ్రకర అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంతటి తేజస్సు కలిగినటువంటి వాడు. అంటే దేవసేనాధిపతి అంటే మాటలా చెప్పండి, ఆయన పరాక్రమం ఎలాంటిది? అమిత పరాక్రమశాలి అని అర్థం. కుమారస్వామి బల పరాక్రమాలు ఎటువంటివో దశరథ మహారాజు యొక్క బల పరాక్రమాలు కూడా అటువంటివే అని అంటున్నారు కాళిదాసు గారు. అలాగే సమయవర్షి, దేశకాలాలకు అనుగుణంగా అయోధ్యా ప్రజలపై కానుకల వర్షాన్ని కురిపించేవాడుట. సమయానికి వర్షం పడడం ఎంతో ముఖ్యం. వర్షం పడడం ముఖ్యం కాదు, సమయానికి పడాలి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షం పడిందనుకోండి, అది మంచిదా చెప్పండి? అదేవిధంగా మనం ఏదో దానాలు ఇవ్వడం, కానుకలు ఇవ్వడం, అలాగా దేశకాల విధుడై తమ ప్రజలకు కావలసినటువంటి కానుకల రూపంలో వర్షింపజేసేవాడు. మామూలుగా ఇవ్వడం కాదు, అవసరానికి మించి ఇచ్చేవాడు. అంటే అలాంటి దానశీలి అని అర్థం. అలాంటి దశరథ మహారాజు ఆయన పరిపాలనలో ఎక్కడ చూసినా సరే ధర్మం నిలబడి ఉండడం కారణం చేత క్షితిర్ ఫలవతి అభూత్, ఈ భూమండలం అంతా కూడా ఫలించి ఉన్నది. అంటే ఏమిటి? భూమండలం అంతా కూడా సస్యశ్యామలంగా ఉన్నది. అలాగే ప్రతి క్షేత్రము తగిన ఫలితములతో నిండి ఉన్నది. ఇంకా ఏమంటున్నారు? జనపదే నగదః పాదమ అదహౌ, ప్రజలకు ఏ కష్టము లేదు. కుతయేవ సపత్నజః అభిభవః, అంటే ఇలాంటి మహారాజు ఉండగా శత్రువులు ఎందుకు ఉంటారు? ఒకవేళ శత్రువులు ఉన్నా సరే ఇతర దేశాలలో ఉన్నవారు ఈ దేశంపై ఎలా దండెత్తుతారు? అంటే అయోధ్య నగరానికి శత్రువుల యొక్క బాధయే లేదు. అంతేకాదుట, కాళిదాసు గారు ఇక్కడ ప్రత్యేకించి ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏమిటంటే రాజులకు సహజమైనటువంటి కొన్ని వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాలు దశరథుడికి లేవు అని అంటారు. అర్థశాస్త్రంలో ఒక మాట చెప్పబడింది. ఏ రాజు అయితే ఈ వ్యసనములను తన చేతిలో పెట్టుకుంటాడో అతనిని జయించడం ఏ శత్రువు వల్ల కాదు అని అంటారు. అలాగే ఎన్నో రహస్యాలను అర్థశాస్త్రం ప్రతిపాదిస్తుంది. అలాంటి వ్యసనములు ఏవి కూడా దశరథ మహారాజుకు లేవుట. మద్య, జూదాది ఇత్యాది వ్యసనాలు ఏవి కూడా
ఆయనకు తెలియవు. అలాంటి సౌశీల్యుడు, సుగుణవంతుడు దశరథ మహారాజు. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేయండి. శ్రీమద్ దశరథ నందన రామ. కాబట్టి రాముడు ఎవరికి పడితే వాళ్ళకి జన్మిస్తాడా? నారాయణుడు జన్మించే ముందు ఆ వ్యక్తి యొక్క గుణాలన్నీ కూడా చూస్తాడు కదా. భగవానుడు ఎంచుకుని మరీ ఆ వ్యక్తికి జన్మించాడు అంటే ఆ వ్యక్తి ఎంత ఉదార చరితం కలిగి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఈ విషయాలను విస్మరించి మనం వ్యవహరించుట తగదు. ఇప్పటిదాకా నేను రఘువంశంలోంచి 2-3 విషయాలనే చెప్పాను. మరి వాల్మీకి మహర్షికి శ్రీమద్ రామాయణంలో దశరథుడి గురించి ఏం చెప్పారు? ఈ అంశాన్ని కూడా మనం ఒక్కసారి చూద్దాం. శ్రీమద్ వాల్మీకి శ్రీమద్ రామాయణం బాలకాండ 6వ సర్గ. తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహః దీర్ఘదర్శీ మహాతేజః పౌరజనపద ప్రియః. ఇవన్నీ కూడా దశరథ మహారాజు యొక్క ప్రశంసలు. తస్యాం అయోధ్యాపురియా, అయోధ్యాపురియందు వేదవిత్, సర్వ వేదములను తెలిసినవాడు. దశరథ మహారాజు అజ్ఞాని కాదు, సర్వ వేదాలను తెలిసినవాడు. సర్వసంగ్రహ, అలాగే రాజ్య పరిపాలనకు కావలసినటువంటి సర్వ వనరులను సంగ్రహము చేసినటువంటి వాడు. రాజ్య పరిపాలనకు ఏవేవి కావాలో వాటన్నింటినీ కూడా సమీకరించుకున్నటువంటి దీర్ఘదర్శి. అంటే ఇప్పుడు ఏదో బాగానే ఉంది అని కాకుండా భవిష్యత్తులో కూడా నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఏ ఏ ప్రణాళికలు కావాలో, 50 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి, 100 సంవత్సరాల తర్వాత నా ప్రజలు సుఖంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉంటే బాగుంటుంది, అలాంటివన్నీ కూడా ఆయన ఆలోచించేవాడు. మహాతేజ, అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. అంతేనా? అంటే రాజుకు ఉండవలసినటువంటి మరొక సుగుణం పౌరజన పదప్రియ. రాజ్యంలో అందరి చేత ప్రేమించబడేటువంటి వాడు. ఈ సంఘటన చెప్తూ ఉంటే నాకు ఇంకొక సంఘటన కూడా గుర్తొస్తోంది. దశరథుల వారు రామచంద్రస్వామిని యువరాజుగా చేసి పట్టాభిషక్తుల్ని చెయ్యాలి అన్న తలంపుతో తన యొక్క ఆలోచనను పురప్రజల ముందు పెడతారు. అప్పుడు అందరూ కూడా సమ్మతిస్తారు. ఆహా, ఎంత మంచి శుభవార్త చెప్తున్నారు రాజుగారు, రాముడు రాజు అవ్వాలి, అది మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలా అన్నప్పుడు దశరథుల వారు చమత్కరిస్తూ ఒక మాట అంటారు. అంటే ఏమిటి? నేను త్వరగా పక్కకు జరగాల, అలా మీ ఉద్దేశమా అంటే కాదు మహాప్రభో, మీరు పరిపాలించినట్టుగానే రామచంద్రస్వామి కూడా పరిపాలిస్తారు, అందుకే మేము ఆనందిస్తున్నాము, అందువల్ల రాముడు కావాలి అని అంటున్నాము అని అంటారు. అలా అన్నప్పుడు రాజు మీద ఉన్నటువంటి తమ ప్రేమను పురప్రజలు కూడా వెల్లడించారు. అలాగా ప్రతి వాడి ప్రేమను పొందినటువంటి వాడు దశరథ మహారాజు. ఇక్ష్వాకూణాం అతిరథో యజ్వాధర్మపరో వసి మహర్షి కల్పో రాజర్షి త్రిషు లోకేషు విశ్రుతః. ఇక్ష్వాకు వంశంలో మహారథులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారందరిలో కూడా గొప్పవాడు. ఆ తర్వాత యజ్వా, నిరంతరము
వైదిక క్రతువులను చేసేటువంటి వాడు. ధర్మపరః, ధర్మమునే అన్నింటికంటే గొప్పదిగా భావన చేసేటువంటి వాడు. అలాగే తను చేసేటువంటి ప్రతి పని ధర్మబద్ధంగా చేసేవాడు. అలాగే వసి, తనను తాను నియంత్రించుకోగలిగినటువంటి మహర్షి. మహర్షి కల్పః అంటే మహర్షి లాంటి వాడు. రాజర్షి, బయట తను రాజుగా ఉన్నా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నా మానసికంగా మహర్షిలాగా జీవించేటువంటి వాడు. అలాంటి రాజర్షి. త్రిషు లోకేషు విశ్రుతః, 3 లోకముల యందు గొప్ప ప్రతిష్టను కలిగినటువంటి వాడు. ఇంకా ఏమంటున్నారు? బలవాన్ నిహితా మిత్రో మిత్రవాన్ విజితేంద్రియః ధనైశ్చ సంగ్రహైశ్చాన్యై సక్రవే శ్రవణోపమః. బలవాన్, మహాబలశాలి. నిహతమిత్రః, శత్రువులను నియమించగలిగినటువంటి వాడు. మిత్రవాన్, తనతో మైత్రి చేసినటువంటి వాళ్లను సంరక్షించేటువంటి వాడు. విజితేంద్రియః, ఇంద్రియములను జయించినటువంటి వాడు. ధనధాన్య సమృద్ధి కలిగినటువంటి వాడు. శక్రః, ఒక్క మాటలో భూమిపైనే ఇంద్రుడు అంటే ఇతనేనా అనిపించేటువంటి సమస్త యోగ్యతలు ఉన్నవాడు దశరథ మహారాజు. యదా మనుర్మహాతేజ లోకస్య పరిరక్షత తథా దశరథే రాజా వసన్ జగదపాలయన్. ఎలాగైతే మను మహారాజు ద్వారా శుభ పరిపాలన చేసి లోక సంరక్షణ గావింపబడిందో, వాల్మీకి మహర్షి ఇక్కడ అంటున్నారు, అదేవిధంగా ఇప్పుడు కూడా దశరథ మహారాజు ద్వారా లోక సంరక్షణ గావించబడుతోంది. దశరథుడి యొక్క వ్యక్తిత్వ వైభవం ఏమిటో తెలియపరచడానికి ఇవి చాలావా చెప్పండి. కాబట్టి ఇప్పుడైనా సరే మన తలలోంచి ఆ పిచ్చి చిత్రం ఏదైతే ఉందో, దశరథుడి పట్ల పిచ్చి చిత్రం ఏదైతే ఉందో దాన్ని తుడిపేయాలి. లేకపోతే ఆ దశరథుల వారిని అవమానపరిచినట్లు అవుతుంది. అయితే వాల్మీకి మహర్షి ఆదికవి. వారు కావ్యాత్మకతను ఎంతగా ప్రదర్శిస్తారంటే ప్రతి శ్లోకంలో ఒక ఔన్నిత్యం ఉంటుంది. అది కొద్దిగా తెలిసినా సరే అలా తెలిసి గనక చదువుతూ ఉంటే, ఆ స్పర్శ మనకు తగులుతూ ఉంటే, ఆహా ఏమి సౌందర్యం అని అనిపించక మానదు. ఈ రాజుగారి గురించి ఎంతసేపు అని చెప్తాం, ఎంతసేపు అని పొగుడుతాం. వారి శుభలక్షణములు పేర్కొని మరొక విధంగా వారి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. మనం అడగచ్చు, బాగానే ఉందండి, మరి అప్పుడు ప్రజల పరిస్థితి ఏమిటి? ఇప్పటిదాకా చెప్పిన శ్లోకాల తర్వాత ప్రజల పరిస్థితి ఏమిటో కూడా ఆ వాల్మీకి మహర్షి చెప్తున్నారు. ఏ రాజ్యంలో ప్రజలు చాలా బాగుంటారో ఆ రాజుగారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతను మహాత్ముడే, కానీ ఆ దేశంలో ప్రజలు ఎలా ఉన్నారు? దశరథ మహారాజు గారి పరిపాలన ఎంత చక్కగా జరుగుతూ ఉన్నది, వారి వ్యక్తిత్వం యొక్క శోభ ఎలాంటిది అని చెప్తూ, తస్మిన్ పురవరే హృష్టా ధర్మాత్మానో బహుశ్రుత నరాసుష్టా ధనైస్వైస్వై అలుబ్ధా సత్యవాదినః. ధర్మాత్మా తస్మిన్ పురవరే. అక్కడ ప్రజలు ఎలా ఉన్నారట? ఎవరిని చూసినా సరే చాలా సంతోషంగా ఉన్నారు. ధర్మమునే తమ యొక్క ఆచరణగా కలిగి ఉన్నారు. ఎలా అంటే
యథా రాజా తదా ప్రజ అన్నారు కదా. రాజు ఎలాగ ఉంటే ఆ విధంగానే ప్రజలు అతన్ని అనుకరిస్తారు. అంతేకాదు, రాజు యొక్క వ్యక్తిత్వం గనక, రాజు గనక తపోనిష్ఠుడై ధర్మాచరణ గనక చేస్తే ప్రజలు వద్దన్నా సరే వారి ద్వారా అది ఆచరింపబడుతుంది. తపస్సుకి ఆ శక్తి ఉంటుంది. బహుశ్రుత, ధర్మపాలన కావాలి అంటే జ్ఞానం కూడా కావాలి. ధర్మం అన్నది అత్యంత రహస్యము, సూక్ష్మము. ఈ కాలానికి ఏది ధర్మం అయితే అది మరి ఒక కాలంలో ధర్మం అవకపోవచ్చు. ధర్మం అన్నది సాపేక్షికం. ఇక్కడ ధర్మం అన్నది ఇంకొక చోట ధర్మం కాకపోవచ్చు. ఇవన్నీ తెలిసి ఆ ధర్మాన్ని ఆచరించాలి. అలా ఆచరించాలి అన్నప్పుడు జ్ఞానం కూడా కావాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే మహాత్ములు చెప్తున్నప్పుడు మనం వింటే ఆ జ్ఞానం వస్తుంది, లేదా గ్రంథ అధ్యయనం చేసినప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు అంటే బహుశ్రుత, అంటే చాలా విషయములను అధ్యయనం చేసినటువంటి వారు. అలాగే నరా సుష్టా ధనై స్వై స్వై, వారి దగ్గర ఉన్నటువంటి సంపదలతో సంతుష్టులుగా ఉన్నారు కానీ పరుల యొక్క సంపదకు ఆశపడలేదు. ఆ తర్వాత సత్యవాదినః, సత్యమునే వారు అనుసరించేవారు అని చెప్పి ఇంకా ఏమంటున్నారు అంటే కామివా అనకదర్యో వా నృశంసః పురుషః క్వచిత్ దృష్టం సఖ్యం అయోధ్యాయాం నా విద్వాన్న చ నాస్తికః. అయోధ్యాపురంలో భూతద్దం పెట్టి వెతికినా సరే కామి అనేటువంటి వాడు, అంటే అత్యాశ ఉన్నటువంటి వాడు, విపరీతమైనటువంటి దాహం ఉన్నటువంటి వాడు కనపడడు. అలాగే సిగ్గుమాలిన పనులు చేసి మేము గొప్పవారము అని తిరిగేటువంటి వారు మీకు అయోధ్యా నగరంలో కనపడరు. విద్వాంసులు కానటువంటి వారు కూడా అయోధ్యా నగరంలో లేరు. నాస్తికులైనటువంటి వారు కూడా మీకు అయోధ్యా నగరంలో కనిపించరు. సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలాసు సంయయత్ ఉదితాశీల వృత్తిభ్యా మహర్ష్యా ఇవ మలాః. అయోధ్యా నగరంలో పురుషులైనా సరే స్త్రీలైనా సరే తమను తాము నిగ్రహించుకుంటూ ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే శీలము, వృత్తము. వృత్తము అంటే కండక్ట్, శీలము అంటే క్యారెక్టర్. ఈ రెండింటినీ కూడా, ఈ రెండింటి విషయంలో ఆ ప్రజలు ఎలా ఉన్నారు అంటే అమలాః మహర్షయః ఇవ, మహర్షులలాగా శుద్ధమైనటువంటి నడవడిక కలిగినటువంటి వారు. తాం పురీం సమహాతేజః రాజా దశరథో మహాన్ సశాస సమితామిత్రో నక్షత్రాణీవ చంద్రమా. ఒక్క మాటలో చెప్పాలి అంటే మహాతేజ సంపన్నుడైనటువంటి ఈ దశరథ మహారాజు అయోధ్యా నగరంలో ఎలా ఉన్నారు అంటే ఆకాశంలో నక్షత్రముల నడుమ చంద్రుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటాడో ఆ విధంగా దశరథ మహారాజు యొక్క వ్యక్తిత్వము చంద్ర సమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. వాల్మీకి మహర్షి ఎంత తపస్వి అండి. ఆయనే దశరథ మహారాజుని ఇంతగా మెచ్చుకుంటూ ఉంటే మనం గనక వేరొక విధంగా భావిస్తే మనం ఎంత తగని పని చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. చివరగా అధ్యాత్మ రామాయణంలోంచి కూడా
ఒక శ్లోకాన్ని చూద్దాం. అధరాజా దశరథః శ్రీమాన్ సత్యపరాయణః అయోధ్యాధిపతిర్వీరః సర్వలోకేషు విశ్రుతః. ఇప్పటిదాకా చెప్పుకున్నవే ఇందులో కూడా చెప్పడం జరిగింది. అధ్యాత్మ రామాయణంలో అంత వివరంగా చెప్పలేదు, ఎందుకంటే 4000 శ్లోకాల్లో మొత్తం రామాయణం రావాలి కాబట్టి ఇక్కడ చాలా సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నారు అంటే, దశరథ మహారాజు శ్రీమాన్ అంటే శ్రీయుతుడైనటువంటి దశరథ మహారాజు, సత్యపరాయణ సత్యవర్తనమును కలిగినటువంటి వాడు, అయోధ్యాపతి అయోధ్యకు మహారాజు, వీర మహావీరుడు, సర్వలోకేషు విశ్రుత సమస్త లోకములందు ప్రసిద్ధి కలిగినటువంటి వాడు. కాబట్టి ఇలాంటి దశరథుడు శ్రీమద్ దశరథ. కాబట్టి శ్రీరామచంద్రుడు దశరథుణ్ణి ఎన్నుకొని అతనికి జన్మించాడు. శ్రీమద్ దశరథ నందన రామ. ఇదంతా చెప్పారు, బాగానే ఉంది. రాముడి కథ కాకుండా ఇవన్నీ మాకెందుకండి అంటే, తత్వతః అర్థం ఏమిటి అంటే, మనం కనీసం ఈ గుణాలను అనుసరించడమైనా చేస్తే, అనుసరించడం చాలా కష్టంగా ఉంటుంది అని అనిపిస్తే కనీసం అనుకరణ యథాశక్తి అనుకరించినా సరే రాముడు మనకు ఆనందదాయకుడు అవుతాడు. దశరథుడికే కాదు, మనకు కూడా రాముడు నందనుడే అవుతాడు. నందనుడు అంటే మన కడుపులో పుట్టాల్సిన పని లేదు. నందయతి ఆనందయతి అని చూసాం కదా. రాముడు మనలను ఎప్పుడూ కూడా ఆనందపరచాలి అంటే, ఎప్పుడైతే ఈ గుణాలు మనలో ఉంటాయో, వాటిని మనం వృద్ధి చేసుకుంటామో, అప్పుడు రాముడు మనకు నందనుడు అవుతాడు. కాబట్టి మనం కూడా దశరథ మహారాజుని ఆదర్శంగా చేసుకుని ఆయన యొక్క గుణాలను అనుసరించే ప్రయత్నం చేస్తే రామచంద్ర స్వామి మన జీవితంలో ఆనందాన్ని వర్షింపజేస్తాడు అని అర్థం. ఆ తదనంతర కథా విశేషాన్ని తర్వాత తరగతుల్లో దర్శించే ప్రయత్నం చేసేదముగాక. హరి ఓం తత్సత్.